మెడలో రుద్రాక్షమాల, ముఖానికి విభూది ధారణ, తెల్లని పంచ, చెప్పులు లేకుండా భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డు తీసుకోవడానికి వచ్చిన వ్యక్తి ఎవరు అని ప్రపంచం ఇంటర్నెట్లో వెతకడం మొదలుపెట్టింది. ఇతని అసలు పేరు జోనస్ మాసిటీ అని, బ్రెజిల్ దేశానికి చెందిన వ్యక్తి అని తెలుసుకోవడం జరిగింది. ఇతను మెకానికల్ ఇంజనీర్ చేసి ఎన్నో ఉద్యోగాలు చేయడం జరిగింది. చాలా డబ్బు కూడా సంపాదించాడు, పేరు ప్రతిష్టలు సంపాదించాడు. కానీ ఇతనికి ఏదో వెలితి. ఆత్మ ప్రశాంతత కోసం భారతదేశంలోని కోయంబత్తూరు వచ్చి అక్కడ సరస్వతి దయానంద్ గారి ఆశ్రమంలో అడుగుపెట్టి తన జీవితాన్ని ఆచార్య విశ్వనాథ్గా మార్చుకున్నాడు. వేదాలు, భగవద్గీత, భారత సనాతన ధర్మం గురించి ఎన్నో రీసెర్చ్ చేసి ఆయన చివరకు మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పడం జరిగింది. ఇది తెలుసుకున్న మన మోదీ గారు ఆయన మన్ కీ బాత్లో కూడా ప్రశంసించడం జరిగింది. వ్యక్తిగతంగాను కలవడం జరిగింది అనుకోండి. మరి ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.